ఐపీఎల్ 17వ సీజన్ విజేత ఎవరో మరొక రోజుల్లో తేలిపోనుంది. చెన్నైలోని చేపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న ఆల్రౌండ్ ప్రదర్శనతో రెండో క్వాలిఫైర్ లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించి ఫైనల్లోకి దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పు చేయనుంది. బలాల పరంగా రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగనుంది. రెండో క్వాలిఫైర్ ఆడిన వేదిక చెన్నైలోని ఫైనల్ జరగనుండడం సన్ రైజర్స్ కు కలిసి వచ్చే అంశం. ఈ ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోని గెలవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ ప్రకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. పిచ్చి స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. ఈ సీజన్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నా, అలాగే రెండో క్వాలిఫైర్ లో దారుణంగా విఫలమైన ఎడెన్ మార్క్రమ్ పై వేటు వేయనున్నట్లు తెలుస్తుంది. నిన్న రెండో క్వాలిఫైర్ లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఈ సీజన్ లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. సహచర బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నా మార్క్రమ్ మాత్రం ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. అలవకోగా సిక్సర్ల బాధ్య నైపుణ్యం ఉన్న ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో చెన్నై పిచ్చి స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అతడి సేవలను ఉపయోగించుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తుంది. ఈ సీజన్ లో అతడికి ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు. నైపుణ్యం ఉన్న ఆటగాన్ని బెంచ్ పై కూర్చోబెట్టడం ఏంటని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ లో అతన్ని ఆడించాలని కోరుకుంటున్నారు. ఇక ఈ ఒక్క మార్పు మినహా ఎస్ఆర్హెచ్ తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.